హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌనికా లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేటప్పటికి అక్రోమాటిక్ ఫర్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. ఎప్పుడైతే మనము అక్రోమాటిక్ డబ్లెట్ని ఇన్ కాంటాక్ట్లో చూసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు దాని గురించి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఈ ఆబ్జెక్ట్కి అక్రోమాటిక్ డబ్లెట్ లెన్సెస్ అనేది మనం ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అప్పుడు మనకి దాని నుంచి వచ్చే కలర్స్ అన్నీ కూడా ఆ పాయింట్ మీద పడుతుంది అనమాట. ఎప్పుడైతే మనం తీసుకున్న ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ కింద కన్సిడర్ చేసుకోండి. ఈ పాయింట్ మీదకి ఎప్పుడైతే మనం అక్రోమాటిక్ డబ్లెట్ని మనం పంపించేటప్పటికి వచ్చిన ప్రతి ఒక్క కలర్స్ కూడా దేని మీద ఇన్సిడెంట్ అవుతుంది అంటే ఈ పాయింట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇలా అన్ని కలర్స్ కూడా ఒకే పాయింట్ మీద ఇన్సిడెంట్ అయ్యింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కలర్ యొక్క ఫోకల్ లెంగ్త్ అనేది సేమ్గా ఉంటుంది కదా. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మ్యాటర్ ఇక్కడ ఉంటుంది చూడండి. అండ్ అక్రోమాటిక్ డబ్లెట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద సచ్ అ వే దట్ ఆల్ కలర్స్ కమ్స్ టు ఫోకస్ ఎట్ వన్ పాయింట్. దట్ ఈస్ ఆల్ కలర్స్ హ్యావ్ ద సేమ్ ఫోకల్ లెంగ్త్. ప్రతిదానికి ఇప్పుడు అన్ని కలర్స్ కూడా మనకి కలిసేసి ఒకే పాయింట్ మీద ఇన్సిడెంట్ అయినట్టయితే అన్ని పాయింట్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుందని అయితే ఇక్కడ చెప్పారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ చూడండి. ఇన్ అదర్ వర్డ్స్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద అక్రోమాటిక్ డబ్లెట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఫర్ అ సింగిల్ లెన్స్ వేర్ వీ హ్యావ్ అనుకొని చెప్పారు. అంటే మనం అక్రోమాటిక్ డబ్లెట్కి మనం సింగిల్ లెన్స్ని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే అప్పుడు మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫోకల్ లెంగ్త్కి ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. అంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనేది ఎలా ఉంటుందంట, ఇండిపెండెంట్గా ఉంటుంది అని చెప్పారనమాట. ఇక్కడ ఫ్రమ్ దట్ కండిషన్ మనం ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 అనే కండిషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరు బాగా చూసినట్టయితే మనకి ఎఫ్ అనేది ఫోకల్ లెంగ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. మ్యూ అంటే ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, r1 r2 అనేది రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎఫ్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది, ఫోకల్ లెంగ్త్. నెక్స్ట్ మ్యూ తీసుకున్నాం. మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ r1 r2. ఇప్పుడు మనం తీసుకున్న r1 r2 అంటే ఏంటి అంటే రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. ఇప్పుడు మనకి వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఈక్వేషన్కి మనం ఏం చేయాలి అంటే డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ అబౌవ్ ఈక్వేషన్ we get, పైన మనకి డిఫరెన్షియేట్ చేయమని చెప్పారు కానీ దేంతో డిఫరెన్షియేట్ చేయాలో అనేది అయితే మనకి చెప్పలేదు. సో వీ హ్యావ్ టు బి రైట్ d of 1/f is equal to d of mu minus 1 into 1/r1 minus 1/r2 కిందకి డిఫైన్ చేసుకోండి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, d ఇంటూ మ్యూ అంటే d మ్యూ, d ఇంటూ 1 అంటే d ఆఫ్ 1/r1 మైనస్ 1/r2. d ఆఫ్ 1/f వాల్యూ మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే d మ్యూ ఇంటూ 1/r1 మైనస్ 1/r2 చేయాలి. ఇది కూడా మల్టిప్లికేషన్లోనే ఉంది కదా. సో వీ హ్యావ్ టు బి రైట్ d మ్యూ ఇంటూ 1/r1 మైనస్ 1/r2 మైనస్ d ఆఫ్ 1/r1 మైనస్ 1/r2 కిందకి రాసాం. ఇప్పుడు మొత్తంగా d ఆఫ్ 1/f వాల్యూ అనేది మనకి ఇంత వచ్చింది. ఇప్పుడు దీని ఫర్దర్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్ సెక్షన్లోనే మనము ఇక్కడ వరకు మనం క్యాలిక్యులేషన్ చేసాం. ఇక్కడ d ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు d మ్యూ ఇంటూ 1/r1 మైనస్ 1/r2 మైనస్ d ఆఫ్ 1/r1 మైనస్ 1/r2 వరకు చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వెన్ d ఆఫ్ 1/r1 మైనస్ 1/r2 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం 0 అయిపోయింది అంటే మనకి ఏం మిగిలి ఉంటుంది, ఇంకా d ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు d మ్యూ ఆఫ్ 1/r1 మైనస్ 1/r2 ఇంతే కదా మనకు మిగిలి ఉంటుంది. ఈ టర్మ్ మొత్తం ఏమైపోయింది, 0కి ఈక్వల్ అయిపోయింది కాబట్టి 0 అనేది అయిపోయింది కాబట్టి ఈ టర్మ్ అనేది మిగిలి ఉంటుంది. దీన్ని ఈక్వేషన్ 2 కిందకి
కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో ఈక్వేషన్ 1 తోటి డివైడ్ చేస్తాం అనమాట. అంటే డివైడ్ ఈక్వేషన్ 2 with equation 1 we get ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. అంటే d of 1/f into f by 1/f అనేది అవ్వాలి. d of 1/f అంటే ఆల్రెడీ మనకి వాల్యూ తెలుసు, ఏమని d mu into 1/r1 minus 1/r2 అనేది మనకు తెలుసు. 1/f అంటే మనకి ఎంత వచ్చింది, mu minus 1 of 1/r1 minus 1/r2 అనేది వచ్చింది ఈక్వేషన్ 1 నుంచి. ఇప్పుడు మీరు బాగా చూసినట్టయితే 1/r1 minus 1/r2 అనేది ఏమైపోతుంది, క్యాన్సిల్ అనేది జరుగుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత మనకేం మిగిలి ఉంటుంది, 1/f by 1/f is equal to d mu by mu minus 1 అనేది వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో d mu by mu minus 1 ఏదైతే ఉందో ఇప్పుడు 1/fని మనం ఏం చేస్తామంటే ఇటువైపు తీసుకెళ్ళిపోండి. ఇటువైపు తీసుకెళ్తే మనకి ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఈక్వేషన్ ఎలా అవుతుంది, d of 1/f is equal to d mu by mu minus 1 into 1/f కిందికి మారుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే d mu by mu minus 1ని ఒమేగా అనుకోవచ్చు అని చెప్పారు. అకార్డింగ్ టు దట్ కండిషన్ ఇప్పుడు ఏమవుతుంది, d of 1/f is equal to ఏమవుతుంది, mu by ఒమేగా by f అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి d mu by mu minus 1 is equal to ఒమేగా అని చెప్పారు. ఈ కండిషన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, d of 1/f is equal to ఒమేగా by f అనేది వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు దీని యొక్క ఫర్దర్ క్యాలిక్యులేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. లాస్ట్ సెక్షన్లో మనం ఏం చెప్పుకున్నాం, d of 1/f is equal to ఒమేగా by f అనేది చెప్పుకున్నాం. దాన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పారంటే ద సిస్టమ్ ఫోకల్ లెంగ్త్ ఫర్ ద 2 lenses ఇన్ కాంటాక్ట్ ఈజ్, అంటే మనం తీసుకున్న 2 lenses అనేది ఇన్ కాంటాక్ట్లో ఉండేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే 1/f is equal to 1/f1 ప్లస్ 1/f2 అనేది అవుతుంది అనమాట. 1/f1 ప్లస్ 1/f2 ఏదైతే ఉందో ఈ మొత్తం ఈక్వేషన్ ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్ we get d of 1/f is equal to d of 1/f1 plus d of 1/f2 అనేది రాస్తాం. ఎప్పుడైతే మనం డిఫరెన్షియేట్ చేస్తామో d of f1 ప్లస్ d of f2 అనేది వస్తుంది. అకార్డింగ్ టు ఈక్వేషన్ 3 మీరు చూసినట్టయితే d of f వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఒమేగా బై f అనేది వచ్చింది. అంటే f1 ప్లస్ f1 మనం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఒమేగా 1/f1 అనేది అవుతుంది. అదే 1/f2 తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, ఒమేగా 2/f2 అనేది వస్తుంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 we have to be write like this. From equation 3 ఏమొస్తుంది, d of 1/f is equal to ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 అనేది వచ్చింది. ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే d of 1/f అనేది మనం తీసుకుంటున్నామో అక్రోమాటిక్ కాంబినేషన్ ప్రకారంగా f అనేది అండ్ 1/f అనేది ఎప్పుడు కూడా కలర్ని బట్టి అయితే ఇది చేంజ్ అవ్వదు అనమాట. చేంజ్ అవ్వకపోవడం వల్ల మనకి d of 1/f అనేది ఏదైతే ఉందో ఇది ఏమైపోతుంది అంటే ఈక్వల్ టు 0 అయిపోతుంది. 0 అయిపోవడం వల్ల పైన కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 0 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 అనేది వస్తుంది. సో వీ హ్యావ్ టు బి రైట్ లైక్ దిస్, ఒమేగా 1/f1 ప్లస్ ఒమేగా 2/f2 కిందకి రాసుకోవచ్చు కదా. ఇప్పుడు డైరెక్ట్గా మనకి దేర్ఫోర్ ఫ్రమ్ అబోవ్ ఈక్వేషన్ మనం ఏమని రాయొచ్చు, ద 2 lenses ఇన్ కాంటాక్ట్ అట్ అక్రోమాటిక్ డబ్లెట్. ఇక్కడ రాస్తాను చూడండి, ద 2 lenses in contact in achromatic doublet we get మనకి ఏమొస్తుంది, దీన్ని ఇలా రాయొచ్చు కదా, f1 బై ఫోకల్ లెంగ్త్ f1 బై
F2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ω1/ω2 అని రాయొచ్చు కదా. దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ ద అక్రోమాటిక్ డబులెట్ వెన్ టూ లెన్సెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఎప్పుడైతే మనకి టూ లెన్సెస్ కూడా ఇన్ కాంటాక్ట్లో ఉంటుందో అప్పుడు మనకి అక్రోమాటిక్ డబులెట్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది, F1/F2 ఈజ్ ఈక్వల్ టు ω1/ω2 అనేది వస్తుంది. ఇక్కడ వరకు అక్రోమాటిక్ డబులెట్ ఇన్ కాంటాక్ట్ అనేది అయ్యింది. డిఫరెంట్ సపరేషన్ అనేది అయితే ఉంటుంది, దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ వరకు మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ టాపిక్స్ కాకుండా ఏవైనా టాపిక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను 2 డేస్లో అయితే నేను పోస్ట్ అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.